హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొడ్డమ్మ నోముకున్నాము. లేట్ అయింది, అందుకే కిచిడి వేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నోముకున్నాము. ఆ వీడియో కూడా పెట్టినా, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తొందరగా కిచిడి వేస్తే అయిపోతుందని వేస్తున్నా. బీరకాయలు, ఆలుగడ్డ, అల్లం పేస్టు, కల్జామాకు, కోరుతున్నా. బీరకాయ ముక్కలు వేస్తున్నా. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. పీచు పదార్థం ఉంటుంది కదా, అన్నిట్లో వేసుకోవచ్చు బీరకాయ. నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బీరకాయ ఉప్మాలో కూడా వేస్తా. బాంబేను ఉప్మాల, రవ్వ ఉప్మాల, అన్నిట్లో వేస్తా. అటుకుల్లా బీరకాయను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది ఆరోగ్యానికి. అల్లం పేస్ట్ చెప్తాను. ఇక పోపుల్నే సాల్ట్ వేస్తా. పసుపు వేసిన. పోపులా సాల్ట్ వేస్తుందంటే వక్కలకు ఉప్పు కారం మంచిగా పడుతుంది, అన్నం బాగుంటుంది. బియ్యంతో సహా వేస్తుంది. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వేసారు. కొంచెం పొడి పొడి కావాలంటే తక్కువ పోసుకోవాలి వేసారు. మీ అందాజ కొద్దీ మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటారో మీ అందాజ కొద్దీ వేయాలి. నా అందాజ కొద్దీ గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసిన. ఇవి చాలా పాత బియ్యం, అందుకోసమే 2 గ్లాసుల వాటర్ పోసిన. చూడండి, ఉడుకుతుంది. ఉడికినాక మళ్ళీ తీస్తా వీడియో. చూడండి, కిచిడి రెడీ అయింది. చల్లచారు కిచిడి. ఈరోజు పెసరపప్పు నానబెట్టి గారెలు చేసుకొని తినాలి. పొద్దున చేసుకునే వాళ్ళు సాయంత్రం కూడా నానబెట్టి చేసుకోవాలి. అమ్మవారికి దండం పెట్టుకొని చాలా మంచిది, ఏ కోరికైనా నెరవేరుతుంది. చూసిండ్రా కిచిడి? బీరకాయలు, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసి చేసిన. రెడీగా ఆకలి అవుతుంది, తింటాం. కిచిడీలకు పచ్చిపులుసు బాగుంటుంది, చల్లచారు బాగుంటుంది. ఎండుమిర్చి దుంచి పోపు పెట్టి చల్లచారు చేసిన. ఇంట్లో ఎల్లిగడ్డ, జీలకర్ర ఫస్ట్ దంచేసుకోవాలి మనం. కొంచెం ఎల్లిగడ్డ, జీలకర్ర కలిపి దంచి మెత్తగా ఉప్పు కారం చల్లలా కలపాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇట్లా ఎండుమిర్చి చుంచి